హైదరాబాద్‌లోని బీరంగూడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. సో, అమ్మాయి తరపోళ్ళు అబ్బాయిని ఇంటికి పిలిచి మాట్లాడదామని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేశారు. ఇది ఇన్సిడెంట్. సో, దీంట్లో ఎవరిది రైటు, ఎవరిది తప్పు, ఎవరిదో ఇలా ఎందుకు చేశారు, ఇయన్నీ పక్కన పెట్టేస్తే ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఆగింది అనేది ఒక కథలాగా మీకు నేను చెప్తాను. దీంట్లో ఎవరిది తప్పు, అసలు ఇలాంటియి ఎందుకు జరుగుతున్నాయి అనేది మీరు కామెంట్ చేద్దురు గాని. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇద్దరు 10థ్ వరకు లేదంటే 10థ్‌లోనో కలిసి చదువుకున్నారు. అప్పటినుంచే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ మొదలైంది. 10థ్ తర్వాత ఇద్దరు వేరు వేరే కాలేజీలో జాయిన్ అయిపోయారు. ఈ అబ్బాయేమో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఆ అమ్మాయేమో వేరేదో చదువుతుంది. సో, ఈ ప్రేమ ఎలా కంటిన్యూ అవుతుంది, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, కలిసి తిరుగుతున్నారు అని ఇంట్లో వాళ్ళకి తెలిసి 1, 2 సార్లు వార్నింగ్స్ పడ్డాయి ఈళ్ళకి. ఏమని? ఇలాంటి చిన్న ఏజ్‌లో పిచ్చి పిచ్చి పనులు చేయకండి. ఒకవేళ మీరు నిజంగా ప్రేమించుకుంటే గనక ప్రస్తుతానికి బుద్ధిగా చదువుకోండి. చదువు అయిపోయి ఉద్యోగాలకెళ్ళిన తర్వాత అప్పుడు చూద్దాం అన్నారు. సరే పెద్దోళ్ళు ఎలాగో అలాగే చెప్తారు కాబట్టి వీళ్ళిద్దరూ మాత్రం ఆ మాటలను పక్కన పెట్టారంట. స్టిల్ ఆ లవ్ కంటిన్యూ చేస్తూ ముందుకెళ్లారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అబ్బాయికి అమ్మా, నాన్న లేరు. వాళ్ళ పెదనాన్న, పెద్దమ్మ చూసుకుంటున్నారనమాట. వాళ్ళెక్కడో ఉంటారు. ఈ అబ్బాయి మాత్రం హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటూ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అమ్మాయి ఆళ్ళు మాత్రం హైదరాబాద్‌లోని బీరంగూడ అనే ఏరియాలో ఉంటున్నారు. ఆ అమ్మాయి ఇంటి నుంచే కాలేజ్‌కెళ్ళి వస్తా ఉంటది. అంతా బానే ఉంటుందనుకున్న టైంలో ఆ అబ్బాయిని ఒకరోజు హాస్టల్ నుంచి వాళ్ళ ఇంటికి పిలిపించారు. ఆ అమ్మాయి తరపోళ్ళు. పిలిపించారా, తీసుకువెళ్లారా మనకు తెలీదు. సో, ఇప్పుడు చెప్పేదంతా కూడా బయటొచ్చిన వార్తల ప్రకారమే చెప్తున్నాను. ఇంటికి పిలిపించారు. మనోడు ఇంటికెళ్ళాడు. మొత్తం మీద ఏదో డిస్కషన్ మొదలైంది. కట్ చేస్తే ఆ అబ్బాయి చచ్చిపోయాడు. ఏం జరిగింది అనేది బయటకొచ్చిన దాని ప్రకారం ఆ అబ్బాయిని మాట్లాడడానికి పిలిపించినట్టు పిలిపించి ప్లాన్ చేసి క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేశారు అని కొంతమంది అంటున్నారు. లేదు, ఆ అమ్మాయికి ప్రస్తుతం 4 నెల కడుపు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. సో, దాని గురించి మాట్లాడడానికి పిలిచాము. ఆ డిస్కషన్ జరుగుతూ ఉండగా మా అమ్మాయి సైడ్ కూడా తప్పు ఉంటేనే కదా కడుపొస్తది. సో, ఆ ప్రాసెస్‌లో మా అమ్మాయిని కొడతా ఉంటే ఆ అబ్బాయి అడ్డొచ్చాడు. అప్పుడు దెబ్బలు తగిలినియి. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. హాస్పిటల్‌లో చచ్చిపోయాడు అనేది వాళ్ళ ఫ్యామిలీలో, అమ్మాయి తరఫు ఫ్యామిలీలో కొంతమంది చెప్తున్నమాట. ఇదంతా కట్ చేస్తే హాస్పిటల్ నుంచి ఇంకో సో అండ్ సో మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి ఆళ్ళ పెదనాన్నకి, పెద్దమ్మకి తెలిసిన తర్వాత వాళ్ళు హాస్పిటల్‌లో కనుక్కుంటే తెలిసిందేంటంటే, ఆ అబ్బాయిని ట్రీట్మెంట్ కోసం జాయిన్ చేశారు కానీ ఇక్కడ జాయిన్ చేయకముందే ఆ అబ్బాయి చచ్చిపోయాడు అనేది ఇంకొకళ్ళు చెప్తున్నమాట. ఇలా ఎవరికి నచ్చింది, ఎవళ్ళకి తెలిసింది, ఎవళ్ళకి అనిపిచ్చింది, ఎవరి ఆనందాన్ని బట్టి ఆళ్ళు చెప్పేసుకుంటా ఉంటున్నారు. సో, ఇదంతా పక్కన పెట్టేయండి. సో, కథలో ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇంట్లో తెలిసింది. వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే మానలేదు. వన్ ఫైన్ డే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసింది. 4థ్ మంత్ అని తెలిసింది. ఇంట్లో వాళ్ళు ఈ అబ్బాయిని పిలిపించారు. ఆ ఇంట్లో ఏదో జరిగింది. అక్కడ ఆ అబ్బాయి చచ్చిపోయాడు. సో, ఒక ప్రేమ వల్ల ఇప్పుడు ఒక అమ్మాయి అంటే 18, 19 సంవత్సరాల అమ్మాయి 4 నెల కడుపుతో ఇప్పుడు రోడ్డున పాలైంది. అంటే రోడ్డున పడింది. ఇప్పుడు అందరూ ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి చెప్పుకుంటున్నారు. ఇంకో సైడు చేతికి అందొచ్చిన కొడుకు అమ్మా, నాన్నలు లేకపోయినా ఆ పెద్దమ్మ, పెదనాన్న ఇద్దరు వాటెవర్ ఇట్ ఈస్ ఎవరో పెంచి పెద్ద చేశారు కాబట్టి కరెక్ట్‌గా ఇంకొక 2 సంవత్సరాలైతే ఏదో చిన్నా చితకా ఉద్యోగం చేసుకొని ఫ్యామిలీకి చిన్న ఆసరాగా నిలబడాల్సిన ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి వాటెవర్ ఇట్ ఈస్ ఒక అబ్బాయి చచ్చిపోయాడు. ఇది పూర్తిగా పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్‌గా 'పృథ్వీ పాడ్స్‌లో' ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ కథ అంతా విన్నారు కదా! సినిమా అయితే ఓకే. జస్ట్ చూసి భలే రాసాడు డైరెక్టరు. అలా జరిగి ఉండకుండా ఉండాల్సింది. అయినా అమ్మాయిలది తప్పు, లేదంటే అబ్బాయిలది తప్పు ఇయన్నీ రకరకాల డిస్కషన్స్ చేసుకుంటూ ఉంటాం. రియాలిటీకి ఒకవేళ నువ్వు కాలేజ్‌లో చదువుతున్న అమ్మాయివైతే గనక, ఒకవేళ నువ్వు కాలేజ్ చదువుతున్న అబ్బాయివైతే గనక, ఒకవేళ నువ్వు జాబ్ చేస్తున్న అబ్బాయివైతే గనక, జాబ్ చేస్తున్న అమ్మాయివైతే గనక ఒకటే చెప్తున్నా. ఇప్పటి వరకు మన మనసులో, మన కళ్ళల్లో, మనలో చాలా ప్రేమలు పుట్టుంటాయి. చాలా ప్రేమలో ఊరికే ఉఫ్ అంటే ఊదేస్తే ఎళ్ళిపోయేలా ఉండొచ్చు. కొన్ని ప్రేమల వల్ల ఇప్పటికీ నువ్వు బాధపడుతూ ఉండొచ్చు.
కొన్ని ప్రేమల వల్ల నీ జీవితం చాలా నాశనం అయిపోయి ఉండొచ్చు. సో ప్రేమ వల్ల ప్రతి ఒక్కడు లైఫ్లో ఎంతో కొంత పార్ట్ని కోల్పోయి ఉంటాడు. ప్రేమ వల్ల చాలామంది వాళ్ళ ఎమోషన్స్ని చాలా వరకు వాళ్ళ చేతులారా వాళ్ళే చంపేసుకుని ఉండొచ్చు. సో ఇన్ని చూశాక స్టిల్ ఇప్పుడు నువ్వు వీడియో చూస్తున్నావు కదా, నువ్వు ప్రేమలో ఉన్నా లేదంటే నువ్వు ఫ్రెష్గా ఇంకా ఎవరిని ప్రేమించకపోయినా ఒకటైతే బాగా గుర్తుపెట్టుకో, ప్రేమ వల్ల ఎప్పుడూ కోల్పోవడం తప్ప ప్రేమ వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే 100 మంది పుడితే 100% 100కే 100 మంది ఏదో ఒక టైంలో ఏదో ఒక వయసులో ఏదో ఒక సిచ్యువేషన్లో ప్రేమలో పడతారు. అది మన హ్యూమన్స్కున్న దరిద్రం లాంటిది. ఎందుకంటున్నానంటే మనకి తెలిసి గెలిచిన ప్రేమలు ఎన్ని? మీ కాలేజ్లోనే, నీ ఫ్రెండ్ సర్కిల్లోనే, నీ ఆఫీస్లోనే, నీకు తెలిసిన చోటే ఎంతమంది ప్రేమించుకున్నారో, ఎంతమంది సక్సెస్ఫుల్గా పెళ్లి చేసుకున్నారు. పోనీ ఈ టాపిక్ వదిలే. అదే ప్రేమ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం చేసుకున్నారు, ఎంతమంది వ్యసనాలకు బానిసలయ్యారు, ఎంతమంది కుమిలి కుమిలి ఏడుస్తున్నారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదైతే క్లారిటీ ఉంది కదా. సో నేనేం చెప్తున్నానంటే 2 రోజుల క్రితం జరిగిన గొడవేమి కొత్త గొడవ కాదు. అదే రకమైన ప్రేమ, అదే రకమైన క్యాస్ట్ ఫీలింగ్, అదే రకమైన పోరాటం, అదే రకమైన చావు. ఇప్పుడు ఏమొచ్చింది అనే క్వశ్చన్ చాలామంది వేస్తారు. కానీ నేను ఆ క్వశ్చన్ వేయను. ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది అనేది వాళ్ళకి తెలియాలి. అది మనం జడ్జ్ చేయలేం. కానీ నా వరకు నువ్వు నన్ను ఇప్పుడు చూస్తుంటే గనక నీ వయసు ఏదైనా కానీ ఒక ప్రేమ వల్ల, కేవలం ఒక ప్రేమ వల్ల జీవితాన్ని త్యాగం చేసేద్దామని కానీ నువ్వు డిసైడ్ అయితే మాత్రం ఇక్కడ బూతులు తిట్టాలనిపిస్తుంది కానీ నేను తిట్టను. ఎందుకంటే మనందరం ఒక ఫ్యామిలీకి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, అయినా తిడుతున్నాను. నీ అంత ఎర్రి ప్రపంచంలో ఉండడు. నువ్వు అమ్మాయి అయినా పర్లేదు, నువ్వు అబ్బాయి అయినా పర్లేదు చూస్తున్నది. నాన్వేషణ అని ఒకడు ఉంటాడు, ఆయన చూసారా? ఆర్జీవి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన చూసారా? పూరి జగన్నాథ్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన చూసారా? వాళ్ళు కాకుండా మీ లైఫ్లో చాలామంది ఈ ప్రేమని దాటుకుని ప్రపంచాన్ని చూసిన వాళ్ళు ఉంటారు. అది మీ నాన్న కావచ్చు, మీ అమ్మ కావచ్చు, మీ అన్నయ్య కావచ్చు, లేదంటే ఎవరైనా కావచ్చు. ఒకసారి ఆ ఊర్లోంచి, ఆ కాలేజీలోంచి, ఆ ప్రేమ అనే మత్తులోంచి బయటకు వచ్చి చూడు. అసలు ప్రేమ కంటే మత్తెక్కించేవి ఇంకా చాలా చాలా ఇంకా చాలా చాలా ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఒకసారి ఎవ్వరూ చేయలేని పని చేసి చూడు. అప్పుడు నువ్వు గెలిచావనుకో, ప్రేమలో గెలిస్తే ఎంతైతే హై ఉంటుందో అంత హై ఉంటుంది. ఒకవేళ నువ్వు దాంట్లో ఓడిపోయావు అనుకో, ప్రేమలో ఓడిపోయినప్పుడు ఎంతైతే బాధపడతావో అంతకంటే ఘోరమైన బాధ ఉంటుంది. సో అంటే ప్రేమ కంటే గొప్ప ఇంకా ఉన్నాయి కదా, కాకపోతే నువ్వు దాన్ని తీసుకోవట్లేదు అంతే. నువ్వు ఎందుకంటే సెక్స్తో యాడ్ చేసి చూస్తున్నావు కాబట్టి నీకు అది కమ్మగా అనిపిస్తుంది. ఇది కష్టంతో చేసి చూడాలి కాబట్టి, కష్టంతో కలిపి చూడాలి కాబట్టి ఇది నీకు బాడీ తీసుకోవట్లా. ఒకసారి ₹1,00,00,000 సంపాదించాలి నేను అనేది టార్గెట్ పెట్టుకుని ఈ రోజు నుంచి మొదలుపెట్టి ప్రతి రూపాయి కంజ్యూస్ పిసినారోడ్లాగా ప్రతి రూపాయి లెక్క పెట్టి ₹1,00,00,000 కూడబెట్టేదాకా నిద్రపోకు. ఆ ₹1,00,00,000 ఒకసారి నీ అకౌంట్లో చూసుకున్న తర్వాత ఆ ₹1,00,00,000తో నువ్వు ఏం చేయగలవో, నువ్వు ఎంత ఆనందాన్ని తీసుకోగలవో నీకు తెలిసిన తర్వాత ఆ ₹1,00,00,000తో నీ ఫ్యామిలీని కానీ, నిన్ను నమ్మిన వాళ్ళని కానీ, నా అనుకున్న వాళ్ళని కానీ ఎంత గొప్పగా చూసుకోగలవో తెలిసిన తర్వాత నీకు ఆ ప్రేమ అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది. దయచేసి ఈ టాపిక్ మధ్యలోకి ఎవరైనా ప్రేమ అంటే నీకు కేవలం డబ్బుతో కొనగలిగేదిలా అనిపిస్తుందా అని ఎవడైనా అనేవాడు కానీ కింద కామెంట్లోకి వస్తే అది నేను చెప్తున్నా, పృథ్వీరాజు వత్సవాయి 1@gmail.comకి ఒక మెయిల్ పెట్టు, నీతో నేను పర్సనల్గా మాట్లాడతాను.